మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. రజతోత్సవ సభపై సర్కార్ పన్నాగం. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు తెరలేపింది. ఏప్రిల్ 20 జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలైనవి. బీఆర్ఎస్ వేడుకను అడ్డుకునే కుతంత్రం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నెల పాటు ర్యాలీలు, సభలపై నిషేధం. ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు అమలు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిరు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతుండగా మహాసభ నిర్వహణ అనుమతుల కోసం బీఆర్ఎస్ బాధ్యులు అధికారులకు దరఖాస్తు కూడా చేసిండ్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలి వస్తారన్న నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. దీంతో మహాసభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతుంది. అధికారం అండతో ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టింది. రజతోత్సవ మహాసభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి తెచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్టు వరంగల్ సిపి శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ నిర్వహించే సమయంలోనే సభలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు అంటే నెల రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేయడం. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిర్వహించడంపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. తప్పనిసరిగా మైక్లను ఏర్పాటు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాల ఏసీపీల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసిరు. ఇలా అనుమతి తీసుకున్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సర్కారు ఏంటి పన్నాగం పన్నుతుంది? బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత కుయుక్తులకు తెరలేపుతుంది? ఏప్రిల్ 20 జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది. కానీ ఆ కుట్రలు తిప్పికొట్టే విధంగా వాళ్ళు చర్య తీసుకోవాలనుకుంటున్నారు. ఇటు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలైనవి. బీఆర్ఎస్ వేడుకను అడ్డుకునే కుతంత్రం జరుగుతుంది. నెలపాటు ర్యాలీలు, సభలపై నిషేధం. అది ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది.